నువ్వే ఫరోకి దేవుడు అవుతావు. రానున్న అధ్యాయాల్లో చూస్తాము, మోషే ఏది చెప్తే జరుగుతుంది. మోషే ఏది చెప్తే అది జరుగుతుంది. ఈ సాయంత్రం అగ్నివర్షం కురవబోతుంది అని చెప్తాడు. ఎల్లెళ్ళు చాలా మందిని చూసాంలే అని అంటాడు. మొట్టమొదటి ఒక కర్ర ఇసిరితే పాము అవటం చూస్తాము, ఆ పాము మళ్ళా కర్ర అవటం చూస్తాం. ఇలాంటి అద్భుతాలన్నీ 1 by 1 10 తెగుళ్ళు వాళ్ళ మీదకి వస్తాయి. ఒక రోజు నాడేమో ఇలాంటి కాలం ఉంటే, ఏరుంటే ఆ ఏరంతా రక్తంలా మారిపోద్ది. ఆ తర్వాత అగ్నివర్షం కురుస్తుంది. కప్పలో మిడతలో కప్పలు ఒకసారి వస్తే వాళ్ళ ఇంట్లోకి ఎక్కడ చూసినా కప్పలే, ఎక్కడ చూసినా కప్పలే ఉంటాయి. మీరు రానున్న అధ్యాయంలో చదువుతారు. నేను ఎందుకంటే ఈ మాటలను ఎందుకు చెప్పేస్తున్నానంటే, అప్పటి వరకు మన దినాలు ఉండవేమో అని ఈ మాటలు నేను చెప్పుకుని ఫైనల్కి తెచ్చేయాలని ఆశపడుతున్నాను. మీరు ఈ నిర్గమకాండము ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, చాలా అద్భుతంగా ఉంటుంది. కప్పలు వస్తే చైనా వాళ్ళు అయితే బాగుండు, వర్షెట్ ఉండేది. కానీ కప్పలు అందరికి ఇష్టం ఉండదు కదా. అయితే అక్కడ అన్నం తినేటప్పుడు కప్పలు, పడుకునేటప్పుడు కప్పలు. చిన్న కప్ప ఇంట్లోకి వచ్చింది అనుకోండి, చాలా చిరాకు అనిపిస్తుంది కదా మనకి. ఆ కప్ప ఇంటి బయటికి నెట్టేసి దాకా నిద్ర పట్టదు. మరి నాకు పట్టదు, మరి మీకు పట్టదో నాకు తెలియదు. కానీ పట్టిందంటే మీకు కప్పలు తిరుగుతున్నా కానీ ఓహో మళ్ళీ తిరుగుతున్నాయి అని అనుకున్నారంటే మీరు కూడా చైనా వాళ్ళలో ఒక భాగం పొందుకున్నారని అర్థం. అంటే మీరు చైనా వాళ్ళు అంటలేదు సుమా. అయితే వాళ్ళకి కప్పలో ఎంత మంచి ఆహారం అంటే అంత మంచి ఆహారం, అంత కప్పలు వస్తాయి వీళ్ళ మీదకి 10 తెగుళ్ళు. ఒక రోజు అగ్నివర్షం వస్తుంది, ఓ రోజు వడగళ్ళను పడతాయి, ఒక రోజు ఏరు మీద రక్తం ప్రవహిస్తూ ఉంటుంది. ఏమండి, ఇప్పుడు ఈ ఏరులో రక్తం వచ్చిందనుకోండి, చేపలు బతుకుతాయా? రక్తం మంచినీళ్ళకైతే చేపలు బతుకుతాయి, కానీ రక్తానికి చేపలు బతుకుతాయా? బతకం. చేపలు మొత్తం చచ్చిపోయి ఆ ఊరు ఆ దేశం అంతా కంపు వాసన, ఐగుప్తంతా వాసన వస్తూ ఉంటుంది. ఏంటి కర్మంతా ఏంటి అని రాజు దగ్గరికి వెళ్తారు అందరూ, ఐగుప్తులు అందరూ. ఇశ్రాయేల్ ప్రజలు కాక ఇశ్రాయేల్ కూడా సుమా వీళ్ళు పొందిన 10 తెగుళ్ళు ఇశ్రాయేల్ ప్రజలు యేసుమెత్తు కూడా అనుభవించరు. అలా చేస్తాడు దేవుడు. ఒకవేళ లోకమంతా కొట్టుకుపోతుంది అనుకోండి, దేవుని కనుదృష్టి నీ మీద ఉంటే నువ్వు కొట్టుకెళ్ళవు. ఉదాహరణకి ఒక మాట చెప్పి నేను ముందుకు తీసుకెళ్తాను. కరోనాలో ఒక దైవజనుడు, చాలా మంది దైవజనులు చనిపోయారు, కానీ దేవుడు ఉంచాలి అని అనుకున్న దైవజనులు మాత్రం బతుకున్నారు. అప్పుడు ఓ దైవజనుడు చెప్తున్నాడు, నేనండి నా ఈ పక్కన ఉన్న అబ్బాయి చచ్చిపోయాడండి, ఈ పక్కన ఉన్న అబ్బాయి చచ్చిపోయాడండి, నాకు వచ్చేసింది కరోనా, నేను కూడా నెక్స్ట్ నేనేనేమో అని అనుకుంటున్నానండి. ఒక మాట మాత్రం అడుగుతున్నానండి దేవుణ్ణి, ప్రభువా నేను చనిపోతే నీ రాజ్యంలో చేర్చుకుంటూ ఒకటే, నేను ఈ కరోనా ద్వారా మాత్రం నన్ను తీసుకోక ప్రభు, ఎందుకంటే నన్ను ఎవరో నీకు దగ్గరికి రావాలని నాకు ఆశగానే ఉంది, నా మాట జాగ్రత్తగా, నాకు ఆశగానే ఉంది. కానీ ఈ కరోనా ద్వారా చచ్చిపోతే నన్ను ఎవరు పట్టుకోరు ప్రభా, నన్ను ఎవరు ముట్టుకోరు, నా కార్యక్రమము ఎవరో ఏదో తెలియని నీ బిడ్డగా బ్రతుకుతున్నాను కనుక దయచేసి అలాంటి స్థితి నాకు కలగజేయద్దు ప్రభా, కావాలంటే తర్వాత తీసుకో ప్రభు అని అన్నాడు. అప్పటి వరకు ఊపిరితిత్తులు పనిచేసే తీరు 90/90కి తక్కువైందంటే ఇంకా ఆలోచించదగ్గ విషయమేనట. 60కి వచ్చేసిందట, 60 నుంచి 50కి వచ్చేసిందంట. ఇంకా అయిపోయాడు అనుకున్నారంట. అయితే వాళ్ళ ఇంట్లో ప్రార్థన జరుగుతుందంట. ప్రార్థన జరుగుతుంటే అక్కడికి స్పృహ కోల్పోతున్నాడంట, అర్థమైపోతుందంట, నేను వెళ్ళిపోతున్నాను. అయితే దేవుని దక్షిణ హస్తం ఎలా చూడండి, ఆ బిడ్డని కాపాడాలని అనుకుంటే పక్కన ఉన్న వాళ్ళందరూ అన్యులు చాలా మంది చనిపోతున్నారంట, కుప్పల కింద లేచిపోతాం, మొత్తం సాయంత్రం తీసుకెళ్ళిపోతాం జరుగుతుంది. కానీ ఈ వ్యక్తి ఒక నిశ్చయిత తీసుకున్నాడు, ప్రభా నేను నీ దగ్గరకు వచ్చేస్తున్న సంతోషంగానే ఉంది, నీకు ఇష్టమైతే నీ చిత్తమైతే
ఇలా చేయవా అని అంటే ఆ రాత్రి తెచ్చాడంట, ట్యాబ్లెట్ వేసుకున్నాడంట. పల్స్ తక్కువే ఉంది, తక్కువ ఉన్నా కానీ ట్యాబ్లెట్ వేసుకున్నాడంట. 12 గంటల వేళలో ఒక చల్లని స్పర్శ ఆయన్ని తాకిందంట. తాకగానే పల్స్ సమాంతంగా ఎంతైతే ఉండాలో, ఆరోగ్యకరంగా ఉండే వ్యక్తికి ఎంత ఉండాలో అంతకొచ్చేసిందంట. దేవుని నామమున స్తోత్రం చెప్పండి. ఆరోగ్యకరంగా ఉండే వ్యక్తికి ఎంతైతే ఉండాలో అంతకొచ్చేసిందంట. వచ్చేటప్పటికి ఆయనకు అర్థమైపోయిందంట, ప్రభు నన్ను తాకాడు, ప్రభు ఆత్మ నన్ను దర్శించింది అని. ఎంత చెప్పన శక్తిగా ఆయన చెప్తూ ఉంటే ఆనందం చూడాలి. నేను చాలా ఆనందం అనిపించింది మాకు. ఆయన చెప్తూ ఉంటేనే చాలా నేను అర్థమైందంట. ఆయన మంచి గవర్నమెంట్ టీచర్, గవర్నమెంట్ ఎంప్లాయీ, ఒక పక్కన సేవ చేస్తాడు. అయితే జరిగిన విషయం ఏంటో తెలుసా, ఆ వ్యక్తి తెల్లారేటప్పుడు అర్థమైపోయిందంట దేవుడు తాకాడని. వచ్చి చూశాడంట, జ్వరం తగ్గిపోయిందంట, దగ్గు రావట్లేదంట, ఊపిరితిత్తులు సమానంగా. అంత కరోనాలో మాస్క్ తీసేసి ఊపిరితిత్తులు బాగానే నాకు పనిచేస్తుందండి, వాసన తిరుగుతుంది అన్నాడు. అయితే ఒక 3 రోజులు ట్యాబ్లెట్లు వాడిని ఇక్కడే ఉన్నాను. లేదండి నేను ఇంటికి వెళ్ళిపోతాను, ఇంటికే ట్యాబ్లెట్లు వాడుకుంటున్నాండి, నాకు అవకాశం ఇవ్వండి. ఆయన మెల్లిగా తీసుకెళ్ళిపోయి ఇక్కడ ఉన్న మళ్ళీ డబ్బలో రావచ్చని తీసుకెళ్ళి ఇంటికి తీసుకెళ్ళి పెట్టేశాడు. ఆయన చెప్తాడు సాక్షి, నిజంగానండి దేవుడు చేసే ఆశ్చర్య కార్యాలు అన్నీ ఇన్ని కాదండి, ఒకటి కాదండి, 2 కాదండి మా జీవితాల్లో. నిజంగా ఎంత ఇచ్చినా ఆయన రుణం నేను తీర్చలేనండి. అది మొదలుకొని ప్రేమ దేవుని పెట్టారా, దేవుని సేవ ఘనంగా చేయడం స్టార్ట్ చేశాడు. అప్పటి వరకు ఏముందలే అని అనుకునేవాడట. కానీ ఆ తర్వాత మాత్రం ఏది చేసినా నా ఇంట్లో దానికంటే దేవుని కార్యాలు గొప్పగా జరగాలని ఆశపడి అలాగే చేసేవాడంట. నేను అనుకునేవాడు అన్నాను, ఇంతకు ముందే ఇంతగా ఉండేది కాదు ఏంటంటే కరోనా దెబ్బ. మరి కరోనా ఒక మనిషిని ఎలాగైనా మారుస్తుంది. నిజంగా అలా బ్రతికించి నేను ఒక మాట ఎందుకు చెప్తుంటే, ఇశ్రాయేలు ప్రజలు కూడా తెగుళ్ళు అనుభవిస్తున్నారు. ఇశ్రాయేలు ప్రజలు కూడా తెగుళ్ళు 10 తెగుళ్ళు వాళ్ళ మీద పని చేస్తున్నాయి. కానీ ఐగుప్తుల మీద ఇశ్రాయేలు ప్రజలకు మాత్రం ఏమీ లేదు. ఇశ్రాయేలు ఆ దేశంలోనే ఉన్నారు, కానీ ఐగుప్తులు పనిచేసినట్టు ఇశ్రాయేలు మీద ఆ యొక్క తెగులు పనిచేయట్లేదు. ఈ రాత్రి దేవుడు నమ్మిన బిడ్డ నువ్వైతే దేవుడు అంటున్న మాట ఏంటి తెలుసా, నిన్ను కూడా అదే రీతిగా నియమిస్తున్నాను నేను. ఫరోకి నిన్ను దేవుడిగా చేస్తాను మోషే అంటే, ఆ కఠినాత్ముడు ఎవడైతే తిరగబడేవాడు ఎవడైతే ఉన్నాడో వానికి నేను దేవుడిగా నేను చేస్తాను, నువ్వేదంటే అది నేను చేస్తాను మోషే. అందుకే దైవ సేవకులు కానీ దైవ బిడ్డలు కానీ ఏదన్నా మాట మీ పక్షంగా అన్నారు, ఆ మాట నమ్మండి, దేవుడు చేస్తాడు. అది దేవుని శక్తి చేత ఆ మాట నింపబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాట నమ్మండి, నమ్మి విశ్వసించేవాడు కలవర పడడు అని దేవుని వాక్యం. నమ్మి విశ్వాసం ఉంచిన వాడు నేనేమైపోతానో, నా జీవితం ఏమైపోతానో, నా పరిస్థితి ఏంటో, నేను ఎక్కడికి వెళ్ళిపోతానో అని అనుకోడట. తనకు తెలుసు అంట, నేనేమై ఉన్నానో నాకు తెలుసు, నా ప్రభువు నన్ను ఎలా నడిపిస్తాడో నాకు తెలుసు. ఈ రాత్రికాల సమయంలో మిమ్మల్ని ధైర్యపరచడానికి మరొక మాట తెలియదు. ఫరోకి దేవుని చేస్తాను మోషే నేను. చూద్దాం, 2వ వచనం చూద్దాం, చూడండి. నేను నీకు ఆజ్ఞాపించున్నది యావత్తు నీవు పలుకుమని ఫరో తన 2వ వచనం గణించదు. నేను నీకు యావత్తును పలకవలను. ఫరో తన దేశంలో నుండి ఇశ్రాయేలును పోనివ్వవలనని నీ అన్నయ్యన అహరోన్ను అతనితో చెప్పును. అయితే నేను ఫరో హృదయంను కఠినపరిచి ఐగుప్తు దేశంలో నా సూచక క్రియలను నా మహత్కార్యమును విస్తరింప చేసేదను. దేవుని నామ స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ రాత్రి చెప్తున్నాడు, నీ పట్లంట దేవుడు తన సూచక క్రియలను మహత్కార్యములను ఆయన విస్తరింప చేస్తానని అంటున్నాడు. ఒకవేళ అడ్డుగా ఏదన్నా వస్తుందేమో, ఫరో లాంటి వారు వస్తున్నారేమో, నా సూచక క్రియ, నా బాహుబలం ద్వారా వారిని విడిపిస్తాను. దేవుని బాహుబలం ఎలాంటిదో చెప్పనా చెప్పండి అన్న వాళ్ళందరూ దేవుని నామ స్తోత్రం చెప్పండి, హల్లెలూయా.
దేవుని బాహుబలం ఎంత గొప్పదో చెప్తాను చూడండి, భలే ఉంటుంది మాట. చెప్పనా ఎంత బలం ఉందో ఆయన బాహుబలం అంటే. ఆకాశం నుండి చెయ్యి చేసాడంటే ఇలాగా చెయ్యి చేస్తే మనదైతే ఎన్ని మీటర్ ఎంత ఉంటుంది అండి? ఓ మీటర్ ఉంటుందా మనదే? నాకెడితే మీటర్ అనుకుంటా, మన చెయ్యి 1 మీటరే ఉంటుంది. దేవుడట ఆకాశం నుండి చెయ్యి చేస్తే సముద్రము యొక్క అడుగు భాగంలో మట్టిని పట్టుకోగల శక్తివంతమైందంట ఆయన హస్తం. దేవుని నామమున స్తోత్రం చెప్పండి. ఆయన బాహుబలం అంత గొప్పది. ఆకాశం నుండి చేయి చేసినప్పుడు సముద్రపు యొక్క అడుగు భాగాన్ని పట్టుకోగల శక్తివంతమైందంట ఆయన. ఆకాశమే పోవడానికి ఎన్ని కిలోమీటర్లు? ఇప్పుడు సునీత విలియమ్స్ గారు వెళ్ళారు, మళ్ళీ తిరిగి రావడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ అన్ని కిలోమీటర్లు వస్తామంటావా, అన్ని కిలోమీటర్లు చేస్తామంటావా అని నాసా సైంటిస్టులే తలపట్టుకుంటున్నారు ఆవిడ గురించి. తిరుగు ప్రయాణంలో ఉన్నట్టున్నారు ఆవిడ. ఒక 10 రోజుల్లో రావాల్సింది సంవత్సరం పట్టేసింది ఆవిడ వచ్చేసరికి. అంటే అంత దూరం అని చెప్పుకో, ఒకసారి అక్కడికి వెళ్ళామంటే చెయ్యి అంత లెక్క వస్తుందని కూడా. కానీ దేవుడు చెయ్యంట, నా మాట జాగ్రత్తగానండి, దేవుడు చెయ్యంట అంత దూరం నుంచి చెయ్యి చేస్తేనంట సముద్రంలో ఉన్న అడుగు భాగాన్నే పట్టుకుంటే నిన్ను నన్ను విడిపించడం, నిన్ను నన్ను లేవనెత్తడం, నిన్ను నన్ను అద్దరికి చేర్చడం ఆయనకు ఒక పెద్ద పనా? ఏమండి, అద్దరికి చేర్చి నిన్ను బలమైన ఆత్మచేత నింపడం పెద్ద పని అంటారా? కాదు, అప్పగించుకుని చూడు, దేవుడు నీకు బలమై ఉండకపోతే అన్నాడు. దేవుడు ఈ మాటలు దీవించాలని ఆశపడుతున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మాట గమనించండి. ఫరో ఎదుట నేను నిన్ను నియమించి ఎలాంటి వారిగా చేస్తానంట? ఎలాంటి వారిగా చేస్తాను? మహత్కార్యములు చేసేవారిగా చేస్తాను. ఆ మాట చూద్దాం చూడండి. 5వ వచనం నుంచి కూడా చదివి నేను ముగింపులోకి తీసుకుని వస్తాను. చూడండి 5వ వచనం చదువుదాం చూడండి. నా చెయ్యి చాపి ఇశ్రాయేలు వారి మధ్య నుండి నేను యెహోవానని ఐగుప్తులు తెలుసుకుందురని. ఇలా చూడండి, తలలో ఒక్కసారి పైకెత్తండి. యెహోవా అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? ఏంటి చెప్పండి? యెహోవా అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? రక్షకుడు అని అర్థం. యేసు ప్రభు అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? రక్షకుడు అనే అర్థం. యెహోవా అన్న అదే అర్థం వస్తుంది. అంటే ఇందులో 2 పర్యాయ పదాలు ఉంటాయి. ఉన్నవాడును అనువాడును కూడా వస్తుంది. కానీ యెహోవా అన్న మాటకు అసలైన అర్థం ఏంటో తెలుసా? యెహోషువ అన్నకు అర్థం ఏంటో తెలుసా? రక్షకుడు అనే అర్థం. జాషువా అనగా ఈయన ఎన్ని రకాలుగా చెప్పమండి, అన్నిటికీ అర్థం ఏంటో తెలుసా? రక్షకుడు. ఇప్పుడు ఈ ఇశ్రాయేలు ప్రజలను కూడా దేవుడు అంటున్న మాట ఏంటో తెలుసా? నేను యెహోవాను అని ఆయన నామాన్ని క్రెడిట్ చేస్తున్నాడు. నేను ఎవరు అనుకుంటున్నారు? అంటే దేవుడు సర్వశక్తి గల దేవుడు అని మనం విన్నాం కదా. సర్వశక్తి గల ఆయనకి అసాధ్యమైందంటూ ఏది లేదు. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వెంత కడుపు ఏదదానివైనా, కడుపు హీనరాలువైనా, దేవుడు ఒక్కసారి నీ చెయ్యి అలా పట్టుకున్నాడు అనుకోండి, నీ స్థితిగతులు మారిపోతాయి, నీ పరిస్థితులు మారిపోతాయి, నీ బంధకాలు తెగిపోతాయి. నీకున్న అతి లేమేదైతే ఉందో దాన్ని ఐశ్వర్యంతో దేవుడు నింపుతాడు. నమ్ముతున్నావా? రాత్రి పేద కుటుంబీకురాల్ని ఉన్నతమైన కోటీశ్వరుడు చేసుకున్నాడు అనుకోండి, ఆవిడ స్థితి అలాగే ఉంటుందా? ఏమండి, అలాగే ఉంటుందా? చెప్పండి అమ్మా. ఆవిడ స్థితి అలా ఉండదే. ఎప్పుడైతే ఆయన చెయ్యి వీడి చేతిలో పడ్డదో ఇంకా ఆవిడ లైఫ్ స్టైల్ మారిపోతుంది. ఆవిడ వేసుకునే డ్రెస్ మారిపోతుంది, ఆవిడ వేసుకునే చెప్పులు మారిపోతాయి, ఆవిడ తొడుక్కునే ఈ చెవులు పెట్టుకునే రింగులు మారిపోతాయి, ఏదైనా ఎవ్రీథింగ్ మొత్తం మారిపోతుంది. ఏమంటే ఈ లోకంలో ఉన్న కోటీశ్వరుడే ఒక మనిషిని అంత చేంజ్లోకి తీసుకొస్తే, సర్వము సృష్టించిన దేవదేవుడు ఆయన చేతిలో పెడితే మనల్ని ఆ రూపంలోకి మార్చాడంటారా? తప్పకుండా మారుస్తుంది. అంటే కృప దీవెన మనకు దేవుడు దయచేయాలని ఈ మాట నేను యెహోవా అని అపేక్షణ చేస్తాను. అంటే నేను రక్షించేవాడిని అయ్యా ఉన్న స్థితిలో నుంచి. కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఆయన దరిద్రులను పెంట కుప్పల మీద నుంచి లేవనెత్తువాడు. ఆయనకున్న మంచి పేరు పెంట కుప్పల మీద ఉన్నది. ఒకవేళ నీ జీవితం పెంట కుప్పల మీద ఉన్నదని నన్ను బాధపడుతున్నామో, రాత్రి జాగ్రత్తగా గమనించండి. దేవుడు నేను లేవనెత్తుతాడు, బలపరుస్తాడు.
దేవునికి అసాధ్యమైంది ఈ రాత్రికాల సమయంలో ఏది లేదని ప్రభు పేరట ఆయన పక్షంగా తెలియజేస్తాం. దేవుడిచ్చే ఆ సర్వాంగ కవచాన్ని మనందరం ధరించుకుని మోషే ఏ రీతిగా ఆయన సాగిలపడి తాను చెప్పినది చెప్పినట్లు చేయడానికి ఇష్టపడ్డాడు. మోషే కూడా భయం వేసింది. మోషే కూడా అనుకున్నాడు, నేను చేయగలనా, నోటి మాన్యం కలిగిన వాడిని, నా మాట సరిగ్గా ప్రజలకు వివరించడం రానోడిని, నేను చేయలేని వాడిని అని మోషే కూడా అనుకున్నాడు. అయితే అలాంటి వాడిని మోషేని ఏం చేశాడు దేవుడు? చేసేలాగా చేశాడా లేదా? చేశాడు. ఈ రాత్రి నువ్వు బలహీనుడు అని అనుకుంటున్నా సరే, దేవుడికి అప్పగించుకుంటే నిన్ను బలమైన జనాంగంగా దేవుడు మారుస్తాడని ప్రభు పేట మనవి చేస్తూ ఈ కొద్ది మాటలని దేవుని వెనుకల్లో దీవించి ఆశీర్వదించబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. దైవజనురాలు ప్రార్థనలు నడిపిస్తారు. మనందరము మోకరించగలిగిన వారు కొద్ది నిమిషాలు మోకరించండి. మీరు నలుగురు రౌండ్గా మోకరించండి.